ఓం కాశీ విశ్వనాథ నమోస్తుతే. ఓం కాశీ విశ్వనాథ నమోస్తుతే. ఓం కాశీ విశ్వనాథ నమోస్తుతే అంటూ ప్రతి నిత్యం ఆ విశాలాక్ష సమేత కాశీ విశ్వనాథుని స్మరిస్తే జన్మ జన్మల పాపాలన్నీ నశించిపోతాయని మనకు పురాణ గ్రంథాలన్నీ తెలుపుతున్నాయి. అంతటి శక్తివంతమైన క్షేత్రం గురించి ఏదో కొద్దిగా రెండు మాటలు. కాశీ అంటేనే వెలుగు. కాశీనాథుని స్మరిస్తే మన జీవితాలకు వెలుగు. కాశీలో జ్యోతిర్లింగం కాదు, ప్రపంచానికి కాశీ ఒక జ్యోతిర్లింగం. ప్రపంచ దేశాలకెల్లా ఆధ్యాత్మిక నిలయం ఈ కాశీ క్షేత్రం అని ఎందరో కాలజ్ఞాన సంపన్నులు, తపశక్తివంతులు, మునులు, ఋషులు ఎన్నో సందర్భాలలో మనకు చెప్పారు. కంచి కామకోటి పీఠాధిపతులైన చంద్రశేఖర సరస్వతి స్వాముల వారి ప్రియ శిష్యులలో ఒక ఆయన కాశీలో గంగా నది ఒడ్డున కూర్చుని ఘోర తపస్సులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ జపిస్తూ ఒక్కసారి కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ ఆ మహనీయునికి భవనాలు కానీ మనుషులు కానీ ఏమాత్రం కనబడక దేదీప్యమానంగా వెలుగొందుతున్న ఒక కాంతి పుంజం ఆ మహనీయునికి కనపడిందని కాశీ పురాణంలో మనకు చెప్పబడింది. మరి అంతటి పవిత్రమైన క్షేత్రాన్ని అపవిత్రం చేయాలని ఎందరో మతోన్మాదులు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఎందరెందరో ప్రయత్నించినా కనీసం అక్కడ గడ్డి పూజలు కూడా కదపలేకపోయారు. ఎందుకంటే అహో మహాలింగమయం దేవం పశ్యామి కాశ్యం పరమాత్మ రూప. ఓం నమ శివాయ.